గురువుగారు, విజయవాడలో జరిగిన హైందవ శంకారావం సభలో అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతూ మన హిందూ ధర్మంపై దాడి జరిగిందని, అంటే కల్కి సినిమాలో కర్ణుడి పాత్ర గురించి ఆయన మాట్లాడుతూ ఆ కర్ణుడి పాత్రను చాలా హైలైట్ చేశారు. అది అసలు ఎలా సాధ్యం, కర్ణుడిని ఎలా హైలైట్ చేస్తారు, దీని మీద ఆయన మాట్లాడారు. సో దీని గురించి మీరేం చెప్తారు గురువుగారు? ఆయన చెప్పింది అక్షరాల సత్యం. అనంత శ్రీరామ్ గారు చెప్పింది. కాకపోతే హైందవ ధర్మంపై దాడి అని అనవసరం లేదు. మామూలుగా ఎంతో మంది సినిమాలు తీసుకుంటూ ఉంటారు, కర్ణుడిని పొగుడుకుంటూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడో తీశారు ఆ సినిమా దాన వీర శూర కర్ణ అని. అందులో శుభ్రంగా కర్ణుడిని హైలైట్ చేసి పారేశారు. ఆ స్క్రిప్ట్ రాసిన ఆయన కమ్యూనిస్ట్ అనమాట. అర్జునుడినేమో సింపుల్ మ్యాన్ గా చేసేసి ఒక చిన్న సన్నగా ఉన్న వ్యక్తిని చిన్న పొల్ల ఇచ్చి ఎలాగైతే ప్రామినెన్స్ లేకుండా ఇంపార్టెన్స్ లేకుండా నుంచో పెడతారో అట్లా చేసేసారు. అలాగే నవరస సార్వభౌముడు కదా ఎన్టీ రామారావు, నట సార్వభౌముడు. అందువల్ల దుర్యోధనుడు పాత్ర వేసి భీముడినేమో సింపుల్ గా చేసేసేవారు. అలాగా కీచకుడు, వాడు అసలు పనికిమాలిన వెధవా కీచకుడు. అటువంటి వాడినేమో హీరోయిజం ఇచ్చే వాడి గొప్ప లక్షణాలు ఉండే విధంగా డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజే చేసేసారు. ఆ స్క్రిప్ట్ రాసిన రచయితలు అంటే అప్పుడే ఇది హైలైట్ చేశారు. మన భరద్వాజ్ సార్ అన్నట్టుగా ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ కాలంలోనే ఇది ఆయన ఇది వ్యాస భారతం మూలం అని ఏం వేయాల. మిగతా సినిమాలు వేసుకున్నప్పుడు వ్యాస భారత మూలం అని వేసేవారు. కాబట్టి రామారావు గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎన్టీ రామారావునే వేసుకునేవారు. అంటే ఆయన పాత్రలు మార్చారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కాబట్టి ఆయన మనం అనాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క హైందవ ధర్మంలో మనకి కర్ణుడు కూడా గొప్పవాడే, సూర్యుని కుమారుడు. అయితే అర్జునుడు పాండవుల పార్టీ ఇంద్రుని కుమారుడు. ఇద్దరు కూడా దేవతల పిల్లలే. నెక్స్ట్ ఈయనకి దానగుణం ఉంది. ఎవరికి? కర్ణుడికి. వీరుడే, వీరుడు కాదు అనడం ఏముంది? దాన వీర శూర కన్నా. అయితే అర్జునుడు అంత శూరత్వం లేదు, దానం ఉంది. అలాగే సమఉజ్జీలుగా కాకపోయినప్పటికీ కూడా ఆయన కూడా ఒక మహావీరుడే అన్న మనం చెప్పుకోవాలి. తర్వాత అర్జునుడిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏంటంటే ఆయన ఎంతసేపు పెద్దల యందు వినయం ఉండేది, గురువుల యందు వినయం ఉండేది, అహంకారం లేదు, మూర్ఖత్వం లేదు. ఎంతసేపు కూడా కృష్ణ అని ప్రతి చిన్నదానికి కృష్ణ అని నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగేవాడు. అరే నీకు జన్మనిచ్చాను, నీకు చదువు ద్రోణాచార్యుడి దగ్గర శిష్యుడి కింద పెట్టాను, నీకు అన్ని విద్యలు నేర్పించాడు ఆయన. అన్ని చూస్తే ప్రతి చిన్నదానికి నన్ను అడుగుతావేంట్రా నాయన, నువ్వు నువ్వు ఇప్పుడు మన టీచర్ పాఠాలు చెప్తారు, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు నేను అలాగే తయారయ్యాను. ఎలాగా ప్రతిదానికి మాస్టర్ టీచర్ అని అడిగితే చదువు పంపాం కదరా నాయన, స్కూల్లో చెప్పాంగా, ఇక ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత నీ బతుకు నువ్వు బతుకు అనే చెప్తారు టీచర్లు ఎవరైనా. హౌ టు క్యాచ్ ద ఫిష్, చేపను ఎలా పట్టాలి నేర్పిస్తారు టీచర్లు. హౌ టు, అంతేగాని ఫిష్ను తెచ్చి కాల్చి మనకు భోజనం ఆ పూటకి ఇస్తే ఆ పూట వరకే వస్తుంది. అందువల్ల ప్రతి టీచరు, ప్రతి గురువు కూడా చేపని పట్టించడం నేర్పుతారు, పట్టడం ఎలాగో నేర్పిస్తారు. అంటే జీవన దానం బయటికి వెళ్ళి మనం బతకాలి. అది కృష్ణుడు అట్లా చేస్తాడు. అందువల్లనే మేనేజ్మెంట్ స్కిల్స్. అందుకని నాయన నువ్వు యుద్ధం చేసుకో, నువ్వు ప్రతిదానికి నా మొహం చూడకు అని నవ్వుతాడు అనమాట. కానీ కర్ణుడు అట్లా కాదనమాట. వాళ్ళ గురువు మీద డిపెండెంట్ అవ్వడం, ఆయనంతకు ఆయనే స్వతంత్ర నిర్ణయాలు తీసేసుకుంటాడు. ఆయనకి ఆయనే ఫెయిలో సక్సెస్ ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటిది ఏంటంటే అనంత శ్రీరామ్ గారు చెప్పింది కరెక్టే. ఎలా అంటే ఇప్పుడు కురుక్షేత్ర మహాసంగ్రామం జరుగుతున్నప్పుడు మనం అదొక్కటే అనుకుంటాం కదా. ఇప్పుడు అంతకు ముందు కొన్ని సంఘటనలు జరిగినాయి. ఇప్పుడు చిత్రసేనుడు అనేటటువంటి గంధర్వుడు ఏం చేస్తాడు, గంధర్వులు ఈ గంధర్వులతో ఈ దుర్యోధనుడు ఏముంది, కౌరవులు అస్మాన గొడవలు పెట్టుకోవడమే కదా. ఆ గొడవలు పెట్టుకుంటే అప్పుడు ఆ వాళ్ళని విడిపించడానికని కర్ణుడు వెళ్ళి వాళ్ళతో కర్ణుడిని కూడా గంధర్వులు అంతా కలిసి ఓడిచ్చేస్తారు. గంధర్వుల చేతిలో ఓడిపోయాడు. అప్పుడు ఆ గంధర్వుడు ఏం చేస్తాడు, వీళ్ళందరినీ కట్టేసి బంధించేస్తే మళ్ళీ విడిపించుకురారా అని చెప్పేసి మళ్ళా భీష్ముడు వీళ్ళని పంపిస్తాడు, పాండవుల్ని. అర్జునుడు వెళ్ళి విడిపించుకొస్తాడు. గంధర్వులతో యుద్ధం చేసి ఈ కర్ణుడిని కూడా మిగతా కౌరవులతో సహా కర్ణుడిని కూడా విడిపించుకుని తీసుకుని వస్తాడు. మరి ఎవరు గొప్పప్పుడు? అర్జునుడికి స్వయం శక్తి ఉంది కదా. అలాగే రెండవది ఆయన ద్రుపదుడు. రెండవ విషయం, ద్రుపదుడికి గురుశిక్షణ ఇవ్వాలి కదా ఎవరికి? ద్రోణాచార్యుడికి గురుదక్షిణ. మరి నేను గురుదక్షిణ ఏం కావాలి అని అడిగితే నాకు ఆ ద్రుపదుడిని పట్టుకొచ్చాయని అడుగుతాడు. కౌరవులు ఈయన శిష్యులే, పాండవులు వీళ్ళ శిష్యులే. మరి అటువంటిప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి తీసుకురా అంటే మామూలుగా వీళ్ళు వెళ్తారు, కౌరవులు
కర్ణుడితో సహా అందరినీ చిత్తి చేసి పడేస్తాడు ద్రౌపదుడు. ద్రౌపది. అంత గొప్పవాడు ఆయన. మ్మ్. ఓడిపోయి వచ్చేస్తారు వీళ్ళు. అప్పుడు అర్జునుడిని పంపితే అర్జునుడు వెళ్ళి ద్రౌపదుడిని ఓడించి మ్మ్. తీసుకొస్తాడు. మెచ్చుకున్నటువంటి ద్రౌపదుడిని బందీగా తీసుకొచ్చి ద్రోణాచార్యుడికి అప్పచెప్తాడు. ఆ అవమానం చాలని వదిలేస్తాడు ద్రోణాచార్యుడు. అందుకని ద్రౌపదుడు తన కూతురుని ఇటువంటి వీరుడికి ఇవ్వాలని చెప్పి ద్రౌపదిని ఆయనకి భార్యగా ఇచ్చాడు. ఇది రెండోసారి కర్ణుడి పైన విజయం ఇండైరెక్ట్ గా. సో ఈ రకంగా అనేక సార్లు మనం చూసుకున్నప్పుడు అర్జునుడు యుద్ధంలో గెలిచాడు. అండ్ రెండవది వచ్చేసరికి ఇంద్రుడు ఏం చేస్తాడంటే కర్ణుడిని కపటోపాయంతో ఇది వచ్చి ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చి సహజ కవచ కుండలాలని అడిగేస్తాడు. అడిగేస్తే కర్ణుడు దానగుణంలో గొప్ప, అందువలన ఇలా చీల్చేసి ఇవన్నీ ఇచ్చేస్తే అప్పుడు అర్జునుడు ఏమంటాడు తెలుసా ఎంత మంచోడో అర్జునుడు? తన తండ్రిని తిడతాడు ఇంద్రుడిని, నువ్వు కపటోపాయంతో తెచ్చేసావంటే నీ ప్రాణం రక్షించడం కోసమేరా, అవి తీసేస్తే ఇంక నిన్నేం చేయలేడు, ఇప్పుడు నీ ప్రాణం నిలబడుతుంది అంటే, అలా చేస్తే అర్జునుడు అల్పుణ్ణి చేసి చంపేశాడని అపకీర్తి నాకు వస్తుంది, అందుకని నన్ను చంపగలిగే అస్త్రం ఆయనకి ఇవ్వు అంటాడు. ఎంత గొప్పవాడు అర్జునుడు. అప్పుడు శక్తి అనే ఆయుధాన్ని ప్రసాదిస్తాడు. అప్పుడు యుద్ధం ఎప్పుడు రైవలరీ, ఇద్దరు ఎప్పుడు సమవుజ్యులుగా ఉండాలి. అందుకని అప్పుడు ఏం చేస్తాడు, ఆ యుద్ధంలో శక్తి ఆయుధాన్ని ఇప్పిస్తాడు. ఆ శక్తి ఆయుధాన్ని శ్రీకృష్ణుడు రక్షిస్తాడు అనుకో ఈయన్ని. అయితే అర్జునుడు మరి ఎంత మంచివాడు, ఆయన శక్తి ఆయుధాన్ని ఇప్పించాడు దగ్గరుండి. ఆ తర్వాత మళ్ళీ ఆయన కృష్ణుడి చేతిలో, కృష్ణుడి పాపం ఏం చేస్తాడంటే రథం క్రింద ఒంటరిగా ఉంటాడు. రథం ఏం పగిలిపోలా కర్ణుడిది, క్రింద నేల మీద ఉంటాడు. రథం చక్రంలో కిందకి వెళ్ళిపోతే అప్పుడు భూమిలోకి దిగిపోతే అప్పుడు నిరాయుధుడేం కాదు, ఆయన చేతిలో ఆయుధం కూడా ఉంది. ఎవరికి? కర్ణుడి చేతిలో. అర్జునుడు కూడా ఎంత గొప్పవాడంటే క్రిందకు వచ్చి సేమ్ లెవెల్కి వచ్చి యుద్ధం పాటించారంట. ఆయన ఎప్పుడు ఎక్కడ డీవియేషన్ ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ యుగ ధర్మాన్ని బట్టి చెప్తాడు. ధర్మం అనేది అది మానవులకు అర్థం కాదు. అందువలన ఆ డెప్త్కి వెళ్ళడానికి చాలా పాండిత్యం ఉండాలి, సప్తఋషులకే అర్థం కాదు. అందుకే పెరుమాళ గిరిక అంటాం ధర్మ, అందువల్ల నిజం పెరుమాళ గిరిక అంటాం. కాబట్టి అర్జునుడు అన్ని విషయాల్లో కూడా, ఇంకా ఒకటి అనే రెండేనే ఉంది, అన్ని విషయాల్లో మళ్ళీ పద్మ వ్యూహం రచిస్తే రెండు వెళ్ళడం వచ్చు, రావడం వచ్చు ఆయనకి. కర్ణుడికి బ్రహ్మాస్త్రం వేయడం మాత్రమే వచ్చు, వెనక్కి విత్డ్రా చేసుకోవడం రాదు. కానీ ఈయనకు మాత్రం, అశ్వత్థామకు కూడా అంతే. అయితే ఈయనకు మాత్రము వేయడము వచ్చు, తీసుకోవడం విత్డ్రా చేసుకోవడం కూడా వచ్చు. కర్ణుడికి ఏంటంటే స్మరణ మర్చిపోతాడు అనమాట. ఆ ఆయుధాలు, బ్రహ్మాస్త్రం మామూలుగా అయితే గుర్తుంటుంది, కానీ పరశురాముడు శాపాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అలాగే ఈ యొక్క ఒక ఆడదొచ్చి శాపం పెట్టినట్టు, ఒక చిన్న పిల్ల వచ్చి శాపం పెట్టినట్టుగా రథం కిందకి పోయేటప్పుడు అని సినిమాలో చూపిస్తారు. అది కట్టు కదా, అది సినిమాల్లో కట్టు కదా. అది ఒరిజినల్ గా ఒక ఆవు చచ్చిపోతే ఆ ఆవు యజమాని అయినటువంటి బ్రాహ్మడు ఆ కర్ణుడి బాణం వల్ల చచ్చిపోతే నీకు అవసరమైన సమయంలో జ్ఞప్తికి రావని ఆయన పెడతాడు. సో ఇదంతా కూడా మన గురువు గారు అయినటువంటి నండూరి శ్రీనివాస్ గారు తన వీడియోలో చెప్పారు. ఇక్కడ టాపిక్ ఏంటంటే అర్జునుడు సర్వ విధాలా, అన్ని విధాలా కూడా కర్ణుడి కంటే శ్రేష్ఠుడు. అలాగని చెప్పి కర్ణుడిని తీసిపడేయడానికి లేదు. ఆయన కూడా సమవుజ్జి కాకపోయినా ఈయన 199 వరకు ఆయన కూడా ఓకే, గ్రేటే. మరి అటువంటిది ఈ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే కమర్షియల్ ఎలిమెంట్స్, సినిమా బాగా ఆడాలి కదా, అందుకని మనం థంబ్నెయిల్స్ మంచిగా పెడితే వెళ్ళదు కదా, అందువల్ల రకరకాలుగా పెడతాం. ఒక స్త్రీ వస్తుంది నీ జీవితంలోకి, 50 కోట్లు ఇస్తుంది అంటే చూసేస్తున్నారు. అదే ఈ వారం రాశి ఫలాలు అని చెప్తే ఎవడు చూడరు. అట్లా ఈ యొక్క అర్జునుడిని తగ్గించేసి కర్ణుడిని ఎలివేట్ చేసి చూపించారు. అది ఎగ్జాక్ట్ గా అనంత శ్రీరామ్ గారు అన్నట్టుగా ఈ యొక్క సినిమాలో కూడా, ఏం సినిమా అది, ప్రభాస్ చేసింది కల్కి సినిమాలో కూడా అలాగే చేసి చూపించారు. దానికోసం ఆయన హైందవ ధర్మ దాడి అని చెప్పారు. దీని మీద చక్కగా మాట్లాడారు అనంత శ్రీరామ్ గారు. అందువలన ఈ విషయంలో ప్రజలకు అర్థం కాక మరి కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చేమో, కానీ ఎప్పుడు కూడా ధర్మాన్నే అంటిపెట్టుకొని ఉండాలి, ధర్మమునే మనం పలుకుతూ ఉండాలి. అప్రియం న బ్రూయాత్ శుభం బ్రూయాత్, ఎప్పుడు శుభం పలుకుతూనే ఉండాలి. అందువల్లనే మనం కృష్ణుడు ఎక్కడుంటాడో, అర్జునుడు ఎక్కడుంటాడో, ధ్వజం మీద ఆంజనేయ స్వామి ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం తథ్యము అన్నారు. అందువల్లనే నరనారాయణ మహర్షుడు వాళ్ళిద్దరు కూడా కృష్ణార్జునులు
వాళ్ళు ఉన్న చోటే ఆంజనేయ స్వామి ఉంటాడు. అంతేగాని ఉమ్, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు ఉండరుగా. సేమ్ కృష్ణుడు కర్ణుడికి కూడా సేమ్ ఛాన్స్ ఇచ్చాడు నా ఉమ్, ధర్మం వైపు ఉండమని. కా అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు చెప్పగానే ఆయన ధర్మాని కోసం ఆయన తపస్సు చేసుకున్నాడు. ఉమ్, నరమహర్షిగా ఉమ్, ధర్మస్థాపన చేయాలని తపస్సు చేశాడు. అంతేగాని బిల్డింగ్లు కావాలా, భార్యలు కావాలని కాదు. కాబట్టి అర్జునుడు సర్వ విధాలా ఎప్పుడూ శ్రేష్ఠుడే. ఉమ్, అటువంటిది మరి సినిమాలు ఆయన అన్నట్టుగా సినిమాల్లో అలా చూపించి, టీవీల్లో అలా చూపించి, మామూలుగా వ్యూస్ బాగా వెళ్ళాలని అలా చూపించేసి, హైందవ సభలో మా విమర్శలు కూడా ఎలాగంటే గొప్పలు రావాలి కదా, గొప్పలు రావడం కోసం వచ్చిన ఉన్నదే సాధువుల డ్రెస్సులో వాళ్ళు. ఉమ్, సాధువుల డ్రెస్సులో ఉన్న వాళ్ళు సర్వసంగ పరిత్యాగులైతే వాళ్ళు ఒకళ్ళ కోసం మెప్పుకోలుగు మాటలు ఉంటాయి చూడండి ఆ వీడియోల్లో. ఉమ్, అంటే అక్కడ చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు, ఆయన మెచ్చుకోవడం కోసం స్వామీజీలే జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ గారు నన్ను పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వాముల వారే ఏమంటున్నారు అందులో, జగన్ ఉన్నంత కాలం నన్ను అసలు ఆంధ్రాలో తిరగనివ్వలేదు అని చంద్రబాబు నాయుడు, స్టన్ అయిపోయిన చంద్రబాబు నాయుడు అని తమిళ పెట్టారు. మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు అలా చెప్పకూడదు, ఎవరైనా సరే సాధువులుగా వచ్చిన. కానీ అక్కడ అంత ఇది కనబట్లేదు కదా, ఎవడిష్టం వచ్చినట్టు సాధువులు మాట్లాడారు. కాబట్టి అనంత శ్రీరామ్ అట్లా మాట్లాడారు, చాలా ధైర్యంగా, ముక్కుసూటిగా, నిర్భయంగా నిజాన్ని చెప్పారు. కాబట్టి అది 100% కరెక్ట్ అమ్మా ఆయన చెప్పింది. రైట్ గురువు గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.